సో గైస్ ఈ రోజు మనము ఈ వీడియోలో ప్రాక్సీ ఇంటర్వ్యూస్ అనేవి ఇంకా కొనసాగుతున్నాయా అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ దీని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రీసెంట్ డేస్ లో దీని గురించి కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడుగుతా ఉన్నారు, అయినా ప్రాక్సీ ఇంటర్వ్యూస్ అనేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏ టూల్స్ కూడా వచ్చాయి కదా, ఇలా అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే అసలు ప్రాక్సీ అంటే ఏంటి అండ్ ఇది లీగలా కాదా అని ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం. అసలు ప్రాక్సీ అనేది లీగల్ కాదు, కంప్లీట్లీ ఇట్స్ లీగల్ యాక్టివిటీ. అండ్ ఇక్కడ ప్రాక్సీ అంటే ఏంటి అంటే ఇంటర్వ్యూ టైంలో కెమెరా ముందు ఒక మనిషి ఉంటారు, కానీ జస్ట్ లిప్సింగ్ ఇస్తే ఇంకొకరు పక్క నుంచి మాట్లాడుతూ ఆ లిప్సింగ్ ఇతనే చెప్పినట్టు యాక్ట్ చేస్తూ ఆ ఇంటర్వ్యూ పాస్ అయిపోవడం, దీన్నే ప్రాక్సీ అంటారు జనరల్ గా. ఇది అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్. కాకపోతే పబ్లిక్ లో ఎవరు మాట్లాడు ప్రాక్సీ ప్రాక్సీ అని సైలెంట్ గా జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు కూడా, అంటే చాలా మంది చేస్తుంటారు మేబీ. సో అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రాక్సీ అనేది కంప్లీట్లీ లీగల్. ఫస్ట్ పాయింట్, ఇది అస్సలు లీగల్ కాదు, ఇది కంప్లీట్లీ ఇల్లీగల్ యాక్టివిటీ. అంటే కంపెనీని మోసం చేసి మనం జాబ్ తెచ్చుకున్నట్టు. అండ్ చాలా మంది అనొచ్చు అట్లా కాదన్నా ఇట్లా కాదు, సరే ఏది ఏమైనప్పటికీ ఇదైతే మనం కంపెనీని మోసం చేసి జాబ్ తెచ్చుకున్నట్టు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రాక్సీ నుంచి ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళు చాలా వరకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా పెడతారు కాబట్టి. ఇది కూడా లీగల్ గా. ఇక్కడ ఈ రెండు బేస్ అయ్యి ఉంటాయి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే తర్వాత ఇంకా రకరకాలుగా మారుతూ వచ్చింది. ప్రాంప్టింగ్ అన్నారు, అంటే ఇతనే చెప్తూ పక్క నుంచి అందించేవాళ్ళు, అది వచ్చింది. తర్వాత వచ్చేసి ఇంకా ముందుకెళ్తే ఏమైందంటే ఇప్పుడు డైరెక్ట్ ఏఐ టూల్స్ వచ్చేసాయి. ఏఐ టూల్స్ ఏంటి అంటే ఫౌండ్ డాట్ ఏఐ అని ఒకటి, ఇంటర్వ్యూ కోపైలట్ అని ఒకటి వచ్చింది. అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ డైరెక్ట్ గా మాకు ఆన్సర్స్ అనేది మన ల్యాప్టాప్ లో చూపిస్తా ఉంటది, మనం దాన్ని చూసి ఆన్సర్స్ అనేది చెప్పేయచ్చు, ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేసేయచ్చు. కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇప్పుడు ప్రాక్సీ ఇంటర్వ్యూ చూసుకున్నా, తర్వాత ఇప్పుడు ప్రాంప్టింగ్ చూసుకున్నా, ఇప్పుడు కొన్ని ఏఐ టూల్స్ వీటిని యూజ్ చేసి ఇంటర్వ్యూలో మ్యానిపులేషన్ చూస్తున్నా, మనం అర్థం చేసుకోవాల్సిన కామన్ పాయింట్ ఒకటి ఏంటి అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేకుండా, మనకు సబ్జెక్ట్ లేకుండా, కనీసం మనము ఒక మీటింగ్ కు కూడా అటెండ్ కాలేదు. గుర్తుపెట్టుకోండి, ద మెనీ పీపుల్, అంటే చాలా మంది పీపుల్ కనీసము సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా, ఏం తెలుసుకోకుండా ఇంటర్వ్యూ ఒకటి ఏదో మ్యానిపులేట్ చేసేసి కంపెనీని మోసం చేసేసి జాయిన్ అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చిన వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇంతమంది ఉన్నారు. ఇక్కడ నా హెయిర్ ఎంత ఉందో నాకు తక్కువ ఎందులేండి, హెయిర్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ మంది, వేల మంది బయటకు వచ్చారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే జాబ్ వచ్చినోడు చెప్పుకుంటాడు, జాబ్ రానోడు చెప్పుకోగలుగుతాడా? చెప్పుకోలేడు. అందుకని అందరూ ఏంటి అంటే ప్రాక్సీలో వచ్చేసింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసింది, అట్లా జాబ్ తెచ్చుకున్నాడు, ఇట్లా జాబ్ తెచ్చుకున్నాడు, దీని గురించే డిస్కస్ చేసుకున్నారు. కానీ ఈ పోయిన వాళ్ళు, అది మీకు కనీసము టెక్నికల్ నాలెడ్జ్, కీవర్డ్స్ అనేది వాట్ ఈస్ వాట్ బేసిక్స్ కూడా తెలియకుండా, రియల్ టైం నాలెడ్జ్ లేకుండా, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయకుండా, ఒక 4-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టి చాలా మంది కనీసము ఒక మీటింగ్ ని హ్యాండిల్ చేయలేక, వీడికి సబ్జెక్ట్ లేదు, వీడు రాంగ్ వేలో ఇచ్చాడు, ఇంటర్వ్యూ మ్యానిపులేట్ చేశారు, ప్రాక్సీ ద్వారా వచ్చాడు, బ్యాక్ డోర్ ద్వారా వచ్చాడు అని చెప్పి ఒక్క 2-3 మీటింగ్స్ కే ఫైనలైజ్ అయిపోయి టెర్మినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అండ్ టెర్మినేట్ చేసిన తర్వాత సిచ్యువేషన్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు పిఎఫ్ అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ పిఎఫ్ ఇస్ క్రియేటెడ్ ఇట్ విల్ నాట్ బి డెలీటెడ్. అండ్ ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు టెర్మినేషన్ లెటర్ ఇస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ మనం పెట్టుకొని యూజ్ చేసుకోవాలి అనుకున్న 3 రోజులది, 4 రోజులది, 1 మంత్, 2 మంత్స్ టెర్మినేషన్ లెటర్ ఇస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మనం పెట్టుకోలేము, పెట్టుకుంటే దానికి సమాధానం చెప్పలేము. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే కామన్ పాయింట్ ఏదైనా ఇంటర్వ్యూ క్రాక్ చేసినంత మాత్రాన సక్సెస్ అయినట్టు కాదు. జాబ్ కి మనం కంటిన్యూ అవ్వాలి, మన కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలంటే సబ్జెక్ట్ మ్యాటర్స్. అండ్ చాలా మంది ఇప్పుడు కూడా ప్రాక్సీ జరుగుతలేవా అంటే జరుగుతున్నాయేమో నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్వ్యూస్ వర్చువల్ గా జరిగినంత కాలం ఇవి జరుగుతూనే ఉంటాయి, ఈ మ్యానిపులేషన్ జరుగుతూనే ఉంటాయి. కానీ సబ్జెక్ట్ నేర్చుకున్నాడు కొంచెం, ఒకవేళ ఇది వెళ్ళినా కనీసం సబ్జెక్ట్ ఉన్నా నేర్చుకోకపోతే మాత్రం కష్టమైంది. ఎనీవే, సో బీ అవేర్ ఆఫ్ దట్. ఇది మీకు తెలుసుకోండి, ఇది అందరికీ తెలుసు కానీ పబ్లిక్ లో ఎవరు మాట్లాడరు. సో ఇదైతే మీరు తెలుసుకోండి. అండ్ మీరు ఏదో ఆ జాబ్ పెట్టిచ్చేస్తున్నాడు, ఆ జాబ్ పెట్టిచ్చేస్తున్నాడు ఇలా కాకుండా, జాబ్ పెట్టించిన సబ్జెక్ట్ లేకపోతే వన్ డేలోనే బయటకు వస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.